తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆకివీడు శివారు 15వ వార్డు ధర్మపురం అగ్రహారంలో మంచినీటి చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలు శనివారం తొలగించారు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు పక్క ఇళ్లను కూల్చివేశారు. బాధితులు హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ న్యాయస్థానం పిటిషన్ను తోసిపుచ్చడంతో శనివారం ప్రొక్లైనర్తో ఇళ్లను కూల్చివేశారు. ఈ క్రమంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు. నగర పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, ఫైర్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గా బొండాడ నాగభూషణంను నియమించడం జరిగిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగభూషణాన్ని అభినందించి మాట్లాడారు. ప్రసిద్ధిగాంచిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సేవ చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. నాగభూషణం మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. కూటమి నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరఫున భీమవరం ప్రతిష్టాకరమైన శ్రీ 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 మావుళ్ళమ్మ వారి దేవస్థానం కమిటీ చైర్మన్గా బొండా నాగభూషణం గారి పేరు ప్రపోజల్ చేసి పంపడం అయింది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసి వారి పేరు సూచించడం జరిగింది. వారు అమ్మవారి సేవలో ఉండి అమ్మవారికి మరింత సేవలు చేసి దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. 2009లో అంజిబాబు సారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నేను కూడా ఉన్నాను. నేను 2019లో కూడా 10 మందిలో నేను ఒకరిని ఎంతో కష్టపడ్డాను. 4 ఎలక్షన్లు కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను. అది గుర్తించి నాకు ఇంత ప్రతిష్టాత్మకమైన పదవినిచ్చినందుకు వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నేను కూడా గుడి పక్కనే ఇల్లు, గుడి పక్కనే షాప్ అండి. అక్కడే పుట్టి అక్కడే పెరిగాను. నాకు ఇచ్చినందుకు కూటమి పార్టీలు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. భీమవరంలో వాకర్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసి అటువంటి అసోసియేషన్లో మా అంజిబాబు గారితో పాటు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అని మా లోతన్న స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1998 సంవత్సరంలో ఆ రోజు సంస్థ పెట్టిన తర్వాత కూడా అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేర్చడంతో పాటు సంఘంలో, సమాజంలో కూడా చక్కని గుర్తింపు రావడానికి మా సంఘం ఎప్పుడు ముందు ఉంటుందని చెప్పి కోరుకుంటూ మరి అంజిబాబు గారు 3 పర్యాయాలు వారు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి కూడా చక్కని గౌరవం తీసుకొచ్చారు. అటువంటి పాటు వారికి సహకరించిన మా వాకర్ మిత్రులందరూ కూడా వివిధ పదవుల్లో ఉండి వారికి కూడా గుర్తింపు తీసుకొచ్చారు. అంచేత భవిష్యత్తులో మా పట్టి వారి పట్టి మేము కూడా ముందుకు నడిపిస్తూ రాష్ట్రాన్ని కూడా ప్రగతి పథంలో నడిపించడానికి మా వంతు సహకారం కూడా ఉంటుందని మేము ఎప్పుడు కూడా అంజిబాబు గారితో పాటు మా పట్టు ఆరో ఉంటారని ఆశిస్తూ
ఈ ప్రత్యేకించి ఈ మాడువారి దేవస్థానానికి మా మిత్రుడు మన మార్నింగ్ వాక్ అసోసియేషన్ సభ్యుడు మన బొండా నాగభూషణానికి మరి చైర్మన్ పదవి రావడం మా అందరి తరఫున మేము చాలా హర్షదాయకంగా భావించుకున్నాం. సోషల్ ఆడిట్ టీమ్ గైడ్ లైన్స్ అమలుకు చర్యలు తీసుకుంటున్నామని కేసీహెచ్ అప్పారావు తెలిపారు. ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులపై శనివారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామాల వారీగా జరిగిన పనులపై సోషల్ ఆడిట్ టీం పరిచయంలో వచ్చిన అంశాలపై ప్రజావేదికలో చర్చిస్తున్నామని తెలియజేశారు. గ్రామాల వారీగా పూర్తిస్థాయి నివేదికను చదివి వినిపించిన తర్వాత లోపాలు సరిదిద్దేందుకు కొంత సమయాన్ని ఇస్తున్నామని అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. గత 15 రోజుల్లో గ్రామాల్లో ఉపాధి పనులకు సంబంధించి ప్రతి కూలీ ఇంటికి వెళ్లి మీరు పనిచేశారా, ఎన్ని రోజులు పనిచేశారు, ఎంత మొత్తాన్ని తీసుకున్నారనే అంశాలపై ఆరా తీస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ కె పురుషోత్తం, ఏపీడీ సుజాత, ఎస్ఆర్పీ ఎస్ అచ్యుతరావు, ఒమేగా రాజుతో పాటు వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ సాట్ వారి యొక్క ఆదేశానుసారం గత 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో పనిచేసినటువంటి మండలంలో 20 మండలంలో పనిచేసినటువంటి పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించవలసి ఉంది. ఇప్పటివరకు 17 రౌండ్లు పూర్తి చేసుకుని ఉన్నాం. 18వ విడత గ్రామ సభని ఈ రోజున ఉండి గ్రామంలో మొదలుపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎస్ఆర్పిగా అచ్యుతరావు గారు, అలాగే మనకి డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్గా పురుషోత్తమరావు గారు, మన ఏపీడీ గారు, అలాగే ఎంపీడీఓ గారు అందరూ కూడా వీళ్ళ సమక్షంలో పత్రికా విలేకరు, ప్రజలు, అట్లాగే డిఆర్పీలు, ఎస్ఆర్పీలు వీళ్ళందరి సమక్షంలో కూడా ఈ యొక్క గ్రామ సభని చేయడం జరుగుతుంది. గత 15 రోజుల నుంచి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే పని చేశారో ఆ పని చేసినటువంటి ప్రతి ఒక్క కూలీని ఆ పేమెంట్ మీరు పనికి వెళ్ళారా, ఒకవేళ వెళ్ళినట్లయితే ఆ పేమెంట్ కరెక్ట్గా అందిందా, ఒకవేళ పనికి వెళ్ళకపోతే ఇమీడియట్గా రికవరీ చేయడం జరుగుతుంది, అది కూడా రాయడం జరుగుతుందండి. అట్లాగే పని సక్రమంగా జరిగింది లేదని కూడా ప్రతి పని కూడా ఆ సోషల్ టీం వెరిఫై చేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే గత 15 రోజుల నుంచి ఏదైతే మనకి వాళ్ళు డీటెయిల్గా ఎంక్వైరీ చేశారో ఈ రోజున బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో ఈ యొక్క ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ యొక్క డీటెయిల్ రిపోర్ట్ని ఇక్కడ చదవడం జరుగుతుంది. కాబట్టి ఇది చదివి దీంట్లో ఉన్న లోపాలన్నీ కూడా రెక్టిఫై చేయడానికి వాళ్ళు కొంత సమయం ఇస్తున్నాం. ఒకవేళ తప్పు చేసినట్లయితే వాళ్ళకి ఇమీడియట్గా రికవరీకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఒక సిస్టమేటిక్గా ప్రొసీజర్ ప్రకారము ఏదైతే గైడ్లైన్స్ శాట్ గైడ్లైన్స్ ఉన్నాయో సోషల్ ఆడిట్ టీమ్ గైడ్లైన్స్ ఆ ప్రకారము ఈ యొక్క సోషల్ ఆడిట్ నిర్వహించడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. అంగన్వాడీలకు, గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అంగన్వాడీలపై పనిభారాన్ని తగ్గించి మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా చూడాలని, ప్రీ స్కూల్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఈ సమస్యలపై ఈ నెల 21వ తేదీన లబ్దిదారులతో రాష్ట్ర వ్యాప్తంగా సిడిపిఓ ఆఫీసుల వద్ద ధర్నా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు భీమవరం సిఐటియు కార్యాలయం నందు కె ఝాన్సీ లక్ష్మి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఐసీడీఎస్ లక్ష్యం పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఆహారం, ఆరోగ్యం, విద్యను అందించాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక యాప్ల వల్ల లబ్దిదారులను అంగన్వాడీ సెంటర్లకు దూరం చేస్తున్నారని, లబ్దిదారులకు ఇచ్చే ఆహారం నియమ నిబంధనల వల్ల చాలా ఇబ్బందులు గురికావాల్సి వస్తుందని, వెంటనే ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని అన్నారు. ప్రీ స్కూల్ కి అంగన్వాడీలు దూరమవుతున్నారని, ఇది ఐసీడీఎస్ లక్ష్యానికి విరుద్ధమని, దీనివల్ల చాలా నష్టం కలుగుతుందని అన్నారు. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయాలని, అంగన్వాడీలను ఒత్తిడి నుంచి రక్షించాలని అన్నారు. 42వ రోజు సమ్మె విరోచిత పోరాటమని, అనేక జీవాలని మనం అమలు చేసుకోగలిగామని, ఐక్యత దీనికి కారణమని, మనమందరం ఐక్యతతో ముందుకు సాగాలని అన్నారు. జిల్లా కార్యదర్శి డి కళ్యాణి మాట్లాడుతూ కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే పెండింగ్ చెల్లించాలని అన్నారు. అంగన్వాడీలను పెన్షన్ డ్యూటీ నుండి తగ్గించాలని, అన్ని సరుకులు ఒకేసారి ఇవ్వాలని అన్నారు. ఎఫ్ఆర్ఎస్ రద్దు కోసం, సంక్షేమ పథకాల అమలు కోసం తగ్గించమని కోరుతూ 21వ తారీఖున జరిగే ధర్నాలో అంగన్వాడీ సోదరీమణులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్, హసీనా బేగం, కె తులసి, పి నాగరత్నం, శ్యామల, దుర్గా, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు చాలా మనస్తాపానికి గురవుతా ఉన్నారు. ప్రభుత్వం మారితే అంగన్వాడీలు కష్టాలు తీరుతాయి అని చెప్పేసి దాదాపు అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు మన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఇంత మానసిక టెన్షను
ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలైనా ఎప్పుడూ లేదు. కాస్త జీతం పెరిగిందో తగ్గిందో అని పక్కన పెట్టు, కానీ మనశ్శాంతిగా ఈరోజు సెంటర్కి వెళ్తే మనశ్శాంతి లేకుండా పోతా ఉంది. ఎందుకని ఇంత పనివారం, ఇంత ఒత్తిడి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావాలని ఉద్దేశపూర్వకంగా బడ్జెట్ ని ఐసిడిఎస్ కు తగ్గించేశారు. బడ్జెట్ తగ్గించి అంగన్వాడీ సెంటర్లను కుదించాలి, ఈరోజు లబ్ధిదారుల లిస్టులు తగ్గించాలి అనేది ఈరోజు కేంద్రంలో నిర్ణయం. దీని ఆధారంగానే లబ్ధిదారుల లిస్టులు తగ్గించడానికి ఆధార్ లింక్ చేశారు. దీని ఆధారంగానే ఈరోజు లబ్ధిదారుల లిస్టులు తగ్గించడానికి పోషణ ట్రాకర్ యాప్ తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం కన్నా మేము తక్కువ తిన్నామా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవని యాప్ తీసుకొచ్చింది. ఈరోజు యాప్లు తీసుకొస్తే కనీసమైన మినిమం బాధ్యత ఉన్న ప్రభుత్వాలైతే ఆ యాప్లు నిర్వహణ కావాల్సిన ట్యాబ్లు ఇవ్వాలి, నెట్ ఇవ్వాలి, సెల్ ఫోన్ ఇవ్వాలి, లేకపోతే జీబీ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫోన్ పనిచేయండి అని చెప్పడం అనేది బాధ్యత గల ప్రభుత్వం చేసే పని. కానీ మన రాష్ట్రంలో 2002లో ఇచ్చారు ఫోన్. 90% ఫోన్ చెడిపోయింది. చెడిపోయిన ఫోన్లో వైపు ఈరోజు 2 యాప్లు అమలు చేయాలనేది ఇంకొక వైపు, తప్పకుండా రికార్డులు రాయాలని చెప్పేసి మరొక వైపు, ఈరోజు ఫోన్ల ద్వారానే ఫుడ్ అందించాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఫోన్ ద్వారా ఫుడ్ అందించాలంటే ఓటీపీ రావాలి, ఈకేవైసీ చేయాలి, ఫోటో క్యాప్చర్ చేయాలి, లబ్ధిదారులు వచ్చిన సమయంలో కనీసం నెట్ ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడే సర్వర్ పనిచేయట్లేదు. వాళ్ళు ఎన్ని గంటలు కూర్చుంటారు మన దగ్గర, చివరికి తగాదాలు అవుతున్నాయి. మన విజయనగరం జిల్లాలో అయితే ఒక లబ్ధిదారులు వచ్చారు, ఒక ఆమెకి లబ్ధిదారు కాలేదని ఇంకొక ఆమెని రమ్మని తీస్తానని చెప్పేసి చెప్తే ముందు వచ్చిన వర్కర్ని తిట్టిన పరిస్థితి. మన మానసిక టెన్షన్ కి బొబ్బిల్లో ఒక వర్కరు చివరికి సెంటర్ లోనే కుప్పకూలిపోయింది. ఇలాంటి ఘటనలు ఒకవైపు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత లేకుండా తప్పకుండా మీరు ఎఫ్ఆర్ఎస్ వేయాల్సిందే అని చెప్పేసి అవుతా ఉన్నారు. ఈరోజు ఎఫ్ఆర్ఎస్ వేయకపోతే ఈరోజు ఫుడ్ ఆగిపోయింది అని చెప్తున్నారు. పోనీ ఇచ్చే సరుకులైనా ఒకేసారి వస్తున్నాయి అంటే ఒక్కసారి కూడా రావట్లేదు. ఒకసారి గుడ్లు వస్తాయి, ఇంకోసారి పాలు వస్తాయి, ఇంకోసారి ఆయిల్ వస్తుంది, ఇంకోసారి కిట్లు వస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలంలో గుత్తులవారిపాలెంలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా ట్రాక్టర్లతో వ్యాపారులు మట్టిని తరలించడంతో మట్టి గడ్డలు రోడ్లపై పడడంతో శుక్రవారం కురిసిన వర్షానికి పలు రోడ్లన్నీ బురదమయమయ్యాయి. మోగల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని గుత్తులవారిపాలెంలోని విద్యార్థులు చదువు నిమిత్తం మోగల్లు స్కూల్కు వస్తూ ఉంటారు. వర్షానికి గుత్తులవారిపాలెం నుంచి మోగల్లు వచ్చే రోడ్లో మట్టి తోలకం వల్ల ఆ రోడ్డు అంతా బురదమయమై స్కూల్కి వెళ్లే పిల్లల సైకిల్లోకి మట్టి పట్టేసి ఒక్క అడుగు కూడా సైకిల్ ముందుకు కదలని పరిస్థితిలో విద్యార్థుల బాధ వర్ణనాతీతం. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి. అధికారులు స్పందించి రోడ్డు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పాలకోడేరు మండలం మోగల్లులో ఇలా సైకిల్ వేసుకుని మోగల్లు స్కూల్కి వెళ్తుంటే బాడీ టాటర్లు తోలిన మట్టి టాటర్ల బాడీ అన్ని పట్టేసింది. అందుకే సైకిల్ వెళ్ళలేకపోతున్నాం, స్కూల్కి మట్టి వల్ల వెళ్ళలేకపోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నమరం పంచాయతీకి చెత్త సేకరణకు 2 ఆటోలను ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా అందజేసిన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.
భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారికి ఆషాఢమాస సారె సమర్పణ. మావుళ్లమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలి. ఎమ్మెల్యే అంజిబాబును కలిసిన మావుళ్లమ్మ దేవస్థానం చైర్మన్ నాగభూషణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.